ओके, थोड़ी देर नेट चला गया इसलिए माफ़ी चाहते हैं. క్షమించండి, ఇంటర్నెట్లో కొంత అసౌకర్యం కలిగినందుకు. तो जहाँ से हमने छोड़ा था उसी को हम वहीं से शुरू करेंगे. ఎక్కడైతే మనం ఆగిపోయామో అక్కడ నుంచి మనం ప్రారంభిద్దాం. सो दूसरा इतिहास 7 अध्याय और उसका 14 वचन में प्रभु का वचन कहता है. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తా ఉంది. अगर मेरे लोग पाप से फिरे तो मैं देश को आशीष दूंगा. నా ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు వారి పాపం విడిచిపెట్టి నా వైపు తిరిగితే నేను దేశాన్ని ఆశీర్వదిస్తాను. परमेश्वर क्या कहता है वहां पे? विश्वासी लोग मन फिराएंगे तो देश को मैं आशीष दूंगा. దేవుడు అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, విశ్వాసులు మారు మనసు పొందినట్లయితే, వారి యొక్క మనసులు మార్చుకున్నట్లయితే అప్పుడు నేను దేశాన్ని ఆశీర్వదిస్తాను అని. देश की परेशानियों का समाधान पार्लियामेंट हाउस में नहीं है. దేశం యొక్క సమస్యకు సమాధానము పార్లమెంట్ సభల మీద ఆధారపడలేదు. देश के परेशानियों का समाधान परमेश्वर के घर में है. దేశం యొక్క సమస్యలకు సమాధానము దేవుని యొక్క ఇంటి మీద ఆధారపడి ఉంది. एक परमेश्वर के दास ने कहा, ఒక దేవుని దాసుడు అన్నాడు, As the church goes, so goes the world. సంఘం ఏ రీతిగా వెళ్తుందో అదే రీతిగా ఈ యొక్క లోకం కూడా వెళ్తుంది. कलीसिया जिस प्रकार चलेगी उसी प्रकार संसार चलेगा. సంఘము ఏ రీతిగా నడుచుకుంటుందో ముందుకెళ్తుందో అదే రీతిగా లోకము కూడా ముందుగా అదే రీతిగా వెళ్తుంది. अगर कलीसिया अपवित्र हो जाएगी तो संसार भी अपवित्रता से चलेगा. సంఘము అపవిత్రము అవుతూ వెళ్ళినట్లయితే లోకం కూడా అపవిత్రంగా మార్చబడుతూ వెళ్తుంది. इसलिए परमेश्वर कहता है कि तेरा देश आशीष पाना है, तेरा देश भला चंगा रहना है, तो मन फिरा और सही रीति से मेरे मार्ग में चल. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఒకవేళ నీ దేశం బాగుపడాలని కోరుకున్నట్లయితే, నీ దేశము స్వస్థపరచబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకున్నట్లయితే మారు మనసు పొందు, నా వైపు తిరుగుమని. देश आशीष पाना है तो ये हम विश्वासियों के हाथ में है. దేశం ఆశీర్వదించబడాలంటే ఇది విశ్వాసులమైన మన చేతుల్లో ఉంది. भजन संगीता में दाऊद किस प्रकार अपने देश को चला रहा था. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాము దావీదు ఏ రీతిగా తన దేశాన్ని నడిపిస్తున్నాడు అని. Psalm 78 verse 72. కీర్తనలు Psalm 78 and verse 72 आखिरी वचन में हम पढ़ते हैं. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము చివరి వచనంలో 72వ వచనం. परमेश्वर ने दाऊद को चुनकर, है ना, भेड़शालाओं से के पीछे चलने वाले उस शाऊल को सुनकर परमेश्वर ने इजराइल का राजा बनाया. దేవుడు గొర్రెలు కాపరి అయినటువంటి దావీదుని ఎన్నుకొని ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. हाँ, बात 71 में लिखा है, वह उसके बच्चे वाली भेड़ों के पीछे पीछे फिरने से ले आया कि वह उसकी प्रजा याकूब की अर्थात उसके निज भाग इजराइल की चरवाई करे. 71వ వచనంలో రాయబడింది, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించును. इजराइल की चरवाई उसने कैसे की, उनकी अगुवाई कैसे की. ఇశ్రాయేలుని ఏ రీతిగా ఆయన కాచాడు, వారిని ఎలా నడిపించాడు అంటే, उस देश में वो कैसे रहा, कैसे वो चलाया. అతను ఆ దేశంలో ఎలా ఉన్నాడు, దాన్ని ఆ దేశాన్ని ఎలా నడిపించాడు అంటే 72 में लिखा है, 72లో రాయబడింది ఆ వచనం. तब उसने खरे मन से उनकी चरवाई की, अपने हाथ की कुशलता से उनकी अगुवाई की. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించును. दाऊद के जीवन में खराई और कुशलता दोनों को देखते हैं. దావీదు యొక్క జీవితంలో యథార్థత మరియు నైపుణ్యం రెండింటిని చూస్తాం. इसलिए परमेश्वर ने हमें इस देश में रखा है. परमेश्वर ने, है ना, जोसेफ को उस मिस्र देश में क्यों रखा था. అందుకని దేవుడు మనల్ని ఈ దేశంలో ఉంచాడు. దేవుడు యోసేపుని ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎందుకు ఉంచాడు? क्यों परमेश्वर ने जोसेफ को मिस्र देश में भेजा. ఎందుకు ఐగుప్తు దేశంలోనికి యోసేపుని దేవుడు పంపించాడు? उसकी पवित्रता को प्रकट करने के लिए. దేవుడు తన యొక్క పరిశుద్ధతను ప్రకటించుకోవడానికి. परमेश्वर की पवित्रता को जोसेफ के जरिए वहां प्रकट करने के लिए परमेश्वर ने जोसेफ को वहां भेजा. దేవుడు తన యొక్క పరిశుద్ధతని యోసేపు ద్వారా ప్రకటించడం కొరకై యోసేపుని ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి నడిపించాడు. जोसेफ के जीवन में देखिए, యోసేపు యొక్క జీవితాన్ని చూడండి. ज्यादातर मनुष्य स्त्री को अपनी तरफ खींचता है. సాధ్యమైనంత వరకు చాలా వరకు కూడా పురుషుడు స్త్రీని తన వైపు ఆకర్షించుకుంటాడు. लेकिन यहाँ एक स्त्री मनुष्य को अपनी ओर खींच रही है. కానీ ఇక్కడ చూస్తే స్త్రీ పురుషుని తన వైపు ఆకర్షిస్తూ ఉంది. परंतु उसने कहा नहीं.
కానీ తను కాదు అని చెప్తూ వచ్చాడు. जोसेफ है ना, तू मिस्र में क्यों गया? యోసేపు నువ్వు ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి ఎందుకు వెళ్ళావు? ताकि मिस्रियों को ये बता सके कि यहोवा पवित्र 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 है. తద్వారా ఆ యొక్క ఐగుప్తీయులైనటువంటి వారికి ఈ రీతిగా చెప్పగలిగినట్లుగా యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని. दानियेल बाबिलोन क्यों गया? దానియేలు ఆ యొక్క బబులోను దేశానికి ఎందుకు వెళ్ళాడు? फलिस्तियों के कारण दानियेल बाबिलोन नहीं गया. परिस्थिति के कारण दानियेल बाबिलोन नहीं गया. పరిస్థితులను బట్టి దానియేలు బబులోనికి వెళ్ళలేదు. मेरी परिस्थिति ऐसी हो गई थी इसलिए मुझे बाबिलोन जाना पड़ा, ऐसा नहीं है. నా పరిస్థితి అలా అయిపోయింది, అందుకని నేను బబులోని దేశానికి వెళ్ళవలసి వచ్చిందని అనలేదు. एक मिशनरी के रूप में बाबिलोन नहीं गया. అతను ఒక మిషనరీ లాగా బబులోనికి వెళ్ళలేదు, परंतु दासव के रूप में बाबिलोन गया. కానీ ఒక దాసుని వలె ఆయన ఆ యొక్క దాసత్వంలో ఆ యొక్క బబులోను దేశానికి వెళ్ళాడు. लेकिन दानियेल क्या कहता है, मैं किसी भी हालत में बाबिलोन गया. కానీ దానియేలు ఏం చెప్తా అంటే, నేను ఏ పరిస్థితిలో ఆ యొక్క బబులోను దేశానికి వెళ్ళినప్పటికీ కూడా मुझे इसकी कोई चिंता नहीं. దాని విషయమై నాకు ఏ చింత లేదు. लेकिन मैं जब बाबिलोन गया, కానీ నేను బబులోనికి వెళ్ళినప్పుడు तो देखा वो लोग मूर्ति पूजा के सामने गिर रहे थे. నేను చూశాను అక్కడ ఉన్న వారందరూ ఆ యొక్క మూర్తి ఆ యొక్క విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. दारू पीकर अपने आप को अशुद्ध कर रहे थे. సారాయి తాగుతూ మందు తాగుతూ వారు తమను తాము అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. तब मैं उनसे जाकर कहूंगा कि मेरा परमेश्वर यहोवा पवित्र है. అప్పుడు వెళ్ళి నేను చెప్తాను వారితోటి, నా దేవుడైనటువంటి యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని. और मैं अपने आप को अपवित्र होने नहीं दूंगा. నన్ను నేను అపవిత్రపరచుకోను. मैं है ना, हाँ, मैं भारत देश में क्यों जन्म लिया? నేను భారతదేశంలో ఎందుకు జన్మించాను? अमेरिका में क्यों नहीं जन्म लिया? అమెరికాలో ఎందుకు జన్మించలేదు? इसकी चिंता हमें नहीं करना है. దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. भारत देश में आप जन्म लिए हो, इसके लिए परमेश्वर का धन्यवाद करो. భారతదేశంలో నువ్వు జన్మించిన కారణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పు. क्योंकि हमारा परमेश्वर पवित्र है, पवित्र परमेश्वर है. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. और वही आपको पवित्र रखता है. ఆ దేవుడే నిన్ను పరిశుద్ధంగా ఉంచగలుగుతాడు. परमेश्वर अद्भुत काम करने में रुचि नहीं रखता. దేవుడు అద్భుత కార్యాలు చేసే విషయంలో చాలా ఇష్టం కలిగి ఉండేవాడు కాదు, ఉన్నాడు. परंतु मनुष्य को बदलने में और उसे पवित्र रखने में रुचि रखता है. కానీ మనుష్యుని మానవుల్ని మార్చివేసే విషయంలోను, వారిని మనసులు మార్చి వారిని పవిత్రంగా ఉంచే విషయంలో ఆయన అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటాడు. यूहन्ना बपतिस्मा देने वाला सब भविष्यवक्ताओं में बड़ा था. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ప్రవక్తలందరికంటే కూడా గొప్పవాడుగా ఉన్నాడు. सबसे बड़ा था. ఆయన అందరికంటే కూడా గొప్పవాడుగా ఉన్నాడు. प्रभु यीशु मसीह खुद कहते हैं कि सब भविष्यवक्ताओं में सबसे बड़ा यूहन्ना बपतिस्मा देने वाला. యేసుక్రీస్తు వారు కూడా బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ఈ రీతిగా సాక్ష్యం చెప్తాడు. మనుష్య కుమారులందరూ, స్త్రీకి పుట్టిన వాళ్ళందరిలో కూడా యోహానే గొప్పవాడని. लेकिन वचन क्या कहता है? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, यूहन्ना बपतिस्मा देने वाले ने कोई अद्भुत काम नहीं किया. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు చేయలేదు. जॉन 10:41 में हम पढ़ते हैं. యోహాను 10:41 वचन మనం చూడొచ్చు. वहां पे लिखा है कि यूहन्ना बपतिस्मा देने वाले ने कोई अद्भुत काम नहीं किए. అక్కడ మనం చూస్తాము బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు చేయలేదు. लेकिन जॉन 5:35 में हम पढ़ते हैं, फिर भी यूहन्ना जलता और चमकता हुआ दीपक था. అయినప్పటికీ కూడా మనం తర్వాత జాన్ 5:35 కానీ యోహాను 5:35 వచనం మనం చూస్తాము, ఆయన వెలుగుతూ ఉన్నటువంటి ఒక దీపం వల్లే ఉన్నాడని. జల్తా और चमकता हुआ दीपक था. వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక జ్యోతి వల్లే ఆయన ఉండేవని మనం చూస్తాము. वो सब भविष्यवक्ताओं में सबसे बड़ा था. ఆయన ప్రవక్తలందరిలో కూడా గొప్పవాడు. लेकिन उसने कोई भी अद्भुत काम नहीं किया. కానీ ఆయన ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు చేయలేదు. लेकिन फिर भी वो जलता और चमकता हुआ दीपक था. అయినప్పటికీ కూడా ఆయన ప్రకాశిస్తూ వెలుగుతూ ఉన్నటువంటి ఒక జ్యోతి వలె ఉండెను. हे कलीसिया के विश्वासियों, परमेश्वर का संदेश ये है, దేవుని యొక్క సంఘస్థులారా, దేవుని యొక్క వర్తమానం ఇదే.
इस देश की ज्योति आप है, ఈ దేశం యొక్క వెలుగు జ్యోతి మీరై ఉన్నారు. आप इस देश के नमक है. మీరు ఈ దేశానికి ఉప్పు అయి ఉన్నారు. अपनी ज्योति को, अपनी नमकीनता को, या सार को खोना मत. మీరు మీ యొక్క వెలుగుని ఆ ఉప్పు యొక్క సారాన్ని కోల్పోవద్దు. इस देश में आप परमेश्वर के जोसेफ है. మీరు ఈ యొక్క దేశంలో దేవుని యొక్క యోసేపు వలె ఉన్నారు. इस देश में आप परमेश्वर के दानियल है. మీరు ఈ యొక్క దేశంలో దేవుని యొక్క దానియేలు వలె ఉన్నారు. अगर आप असफल हुए तो आपका देश नाश हो जाएगा. ఒకవేళ మీరు విఫలమైనట్లయితే దేశం పాడైపోతుంది. इसलिए अपने कामों को ईमानदारी से करो. అందుకనే మీకు అప్పగించినటువంటి పనిని చాలా యథార్థంగా చేయండి. Be sincere in your work. మీ యొక్క పనిని యథార్థంగా నిజాయితీగా చేయండి. अपने कामों में ईमानदारी को, खराई को दिखाओ. మీ యొక్క పనిలో మీరు యథార్థతని నిజాయితీని కనపరచండి. ये देश के लोग कहना है, क्या हमको ऐसा मनुष्य पा सकते हैं जिसमें परमेश्वर की आत्मा रहती है. దేశ ప్రజలు ఈ రీతిగా సాక్ష్యం చెప్పాలి, మాట్లాడాలి. ఇటువంటి పురుషుడు ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ కనిపిస్తుందో మనకు దొరకగలరా అని. जेनिसिस 41:38 में हम पढ़ते हैं, पढ़िए उसको. ఆదికాండము 41:10 వచనంలో जोसेफ के विषय में देश के लोग बोल रहे हैं, शहर के लोग बोल रहे हैं. యోసేపు విషయమే అక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు ఈ రీతిగా చెప్తున్నారు. जेनिसिस चैप्टर 41:38. క్షమించండి, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. जेनिसिस. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతే నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. प्रभु का वचन में पढ़ते हैं, क्या लिखा है? क्या हमें ऐसा मनुष्य मिल सकता है जिसमें परमेश्वर की आत्मा वास करती है? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. तो परमेश्वर हमें ये बता रहा है कि कलीसिया में हमें कैसे रहना है. अगर कलीसिया में हम वैसे रहेंगे तो हमारा देश भी भला चंगा रहेगा. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు మనం సంఘంలో ఏ రీతిగా నడుచుకోవాలని. సో దేవుడు చెప్పిన రీతిగా ఒకవేళ మనం సంఘంలో నడుచుకున్నట్లయితే దేశము స్వస్థపరచబడి ఆశీర్వదించబడుతుంది. अगर हमारे देश को परमेश्वर की आशीष चाहिए, परमेश्वर की आशीष हमारे देश में होना है, हमारा जीवन परमेश्वर के मार्ग में सही होना चाहिए. దేవుడు యొక్క ఆశీర్వాదాల్లో మన దేశం ఉండాలన్నా, మన దేశానికి దేవుని ఆశీర్వాదాలు కావాలన్నా దేవుని యొక్క మార్గంలో మన జీవితం సరిగా ఉండాలి. तो चौथी बात, हमारा जीवन कैसा होना है? परमेश्वर की कलीसिया में, है ना, बड़ी ईमानदारी के साथ, बड़ी खराई के साथ, बड़ी सिधाई के साथ हमको परमेश्वर के घर में पाया जाना है. సో నాలుగవ విషయం సంగతిని మనం చూస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క సంఘంలో మనము ఎంతో నైపుణ్యత కలిగి, ఎంతో యథార్థత కలిగి, ఎంతో నిజాయితీ కలిగి మనము జీవించాలి. Be sincere in God's house. దేవుని యొక్క మందిరంలో, సంఘంలో సిన్సియర్ గా ఉండండి. इसे आप हल्का मत लीजिए. దీన్ని చాలా చులకనగా మీరు చూడొద్దు. हाँ प्यारे भाई बहनों, आज अगर देश में संकट आया है, महामारी फैली है, इसका कारण हम ही है. हमारा जीवन ठीक नहीं, इसीलिए देश नाश हो रहा है. ప్రియమైన వాళ్ళారా, మన దేశంలో అంటువ్యాధి విస్తరిస్తూ ఉందంటే, మన దేశంలో కష్టాలు, సమస్యలు వచ్చి ఉన్నాయంటే దానికి కారణం మనమే అయి ఉంటా ఉన్నాం. మన జీవితాలు సరిగా లేవు. అందుకని अगर हम अपने जीवन को ईमानदारी के साथ, खराई के साथ चलाएंगे, प्रभु अपनी आशीष को इस देश में भेजेगा. మనం మన యొక్క జీవితాన్ని యథార్థంగాను తర్వాత నిజాయితీగాను ఉంచుకున్నట్లయితే దేవుడు ఈ యొక్క దేశాన్ని ఆశీర్వదిస్తాడు, సరిచేస్తాడు. पांचवी बात, ఐదవ మాట, हमें परमेश्वर के घर में कैसे पाया जाना है? మనము దేవుని యొక్క సంఘంలో ఎలా కనిపించాలంటే, पहला तिमोथी 2 अध्याय తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము और उसका 3 वचन. पहला तिमोथी 2 अध्याय और उसका 3 वचन. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. हाँ, पढ़िए. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. 2 वचन से. 2వ వచనం నుంచి, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. हाँ, परमेश्वर का दास कहता है, हिंदी में पहला वचन है, और प्रार्थना और निवेदन और धन्यवाद सब मनुष्यों के लिए किया जाए, ये हमारे उद्धारकर्ता परमेश्वर को अच्छा लगता और भाता भी है. ఇక హిందీలో రాయబడినట్లుగా మనం తెలుగులో 2వ వచనంలో చూస్తాము.
రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు అయిన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. हाँ, परमेश्वर का दास कहता है, अब मैं सबसे पहले ये उपदेश देता हूँ कि विनती और प्रार्थना, निवेदन, धन्यवाद सब मनुष्यों के लिए किया जाए. ఇక్కడ దేవుని దాసుడు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, నేను మీ అందరికి ఉపదేశించేది ఏంటంటే అధికారులందరి కొరకు రాజులందరి కొరకు కూడా విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయాలని. तो पांचवा हमारा जीवन कलीसिया में ప్రార్థనాయ జీవన్ హోనా चाहिए. ఐదవ మాటగా మన యొక్క సంఘాల్లో దేవుని మందిరంలో మన జీవితం ఎలా ఉండాలంటే ప్రార్థించే వారంగా మనం ఉండాలి. हाँ, परमेश्वर की कलीसिया में है ना, प्रार्थना करने वाला जीवन क्या हमारा है? దేవుని యొక్క సంఘంలో ప్రార్థించేటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా? मैं आपसे एक सवाल करना चाहता हूँ. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. क्या आप भारत देश के हर एक स्टेट के लिए लगातार प्रार्थना करते हैं? మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ రాష్ట్రం కొరకు ఎడతెగకుండా ప్రార్థిస్తున్నారా? अब मुझसे ये नहीं कहना है कि एक एक नाम लेकर तो नहीं करता, बस भारत देश बोलकर कर देता हूँ. మీరు ఇలా చెప్పొద్దు, నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం పేరున పేరు ఎత్తి పట్టుకొని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ భారతదేశం గురించి అని చెప్పేసి ఒక మాటలో ప్రార్థన చేస్తానని. अपने विषय में आता है तो हम एक एक चीज को बोलकर प्रार्थना करवाते हैं. మనం మన విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్క సంగతిని విడమర్చి చెప్పి దాని గురించి ప్రార్థన చేయించుకుంటాం. न केवल हम प्रार्थना करते हैं, परंतु चाहते हैं कि कलीसिया के सभी विश्वासी इस बात के लिए प्रार्थना करें. కేవలం మనం మాత్రమే కాదు, కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటాం. हम स्वार्थी प्रार्थना करने की आदत हमको बन गई है. స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క అలవాటు మనకు అయిపోయింది. प्रभु ने जो प्रार्थना सिखाया है उसे याद करो. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థనని మీరు గుర్తు చేసుకోండి. Matthew chapter 6 verse 9 to 13. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 से 13 तक हम पढ़ते हैं. 9 నుంచి 13 వచనాలకు మనం చూస్తాము. उस प्रार्थना में 7 बातें लिखी हैं. ఆ యొక్క ప్రార్థనలో 7 మాటలు రాయబడి ఉన్నాయి. उसमें 6 बातें आत्मिक प्रार्थना है. అందులో 6 మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మీయ సంబంధమైనవి. केवल एक बात ही शरीर के विषय में प्रार्थना है. కేవలం ఒక్క విషయమే శరీర సంబంధమైనదిగా ఉన్నది. लेकिन हमारी पूरी प्रार्थना शरीर के विषय में ही होती है. కానీ మన ప్రార్థన చూసినట్లయితే మన ప్రార్థన అంతా కూడా శరీర అవసరతల కొరకు కూడినదిగా ఉంటుంది. संसार की बातों पर मन लगाए हुए हैं. మనం లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుకొని ఉన్నాము. हमारा ईश्वर हमारा पेट बन गया है. మన కడుపే మనకు దేవుడు అయిపోయింది. फिलिपियों 3:19 में प्रभु का दास पौलुस इस बात को कहता है. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుని దాసుడు ఈ రీతిగా చెప్తున్నాడు. पौल कहता है वे मसीह के बैरी नहीं परंतु मसीह के क्रूस के बैरी हैं. వాళ్ళు దేవునికి శత్రువులు కాదు, కానీ దేవుని యొక్క సిలువకు శత్రువులై ఉన్నారని. फिलिपियों 3:18 वचन में हम पढ़ते हैं. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో वचन చూస్తాం. ऐसे लोग जिनका पेट ईश्वर है, जो संसार की बातों पर मन लगाए हैं, ऐसे लोग ना केवल मसीह के परंतु मसीह के क्रूस के बैरी हैं. ఇక్కడ అనేకులు క్రీస్తులోకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచుతున్నారు. और इन्हीं लिखा वो विश्वासी मसीह के नहीं, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. वो मसीह के ही नहीं उसके क्रूस के बैरी है लिखा है. తెలుగులో రాసినట్లుగా వారు అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. విశ్వాసియో స్వార్థి ప్రార్థన करना छोड़ दो. విశ్వాసులారా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన చేయడం విడిచిపెట్టండి. हमारा विनती प्रार्थना निवेदन प्रेम पूर्वक सब मनुष्यों के लिए होना चाहिए. మన యొక్క ప్రార్థన యాచనలు తర్వాత యొక్క కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ కూడా हमारी विनती प्रार्थना निवेदन सब मनुष्यों के लिए होना चाहिए. మన యొక్క ప్రార్థన తర్వాత యాచనలు ఇవన్నీ కూడా మనుషులందరి కొరకే ఉండాలి. मैथ्यू चैप्टर 9 वर्स 38 में प्रभु का वचन क्या कहता है? మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, पढ़िए तेलुगु में.
గనుక తన కోతకు పనివాడిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. हाँ, परमेश्वर कहता है खेत में और मजदूर हो इसके लिए तुम प्रार्थना करो. ఆ యొక్క పొలంలో పనిచేయవారు ఇంకా కూలివారు ఇంకా కావాలని చెప్పేసి కోత యజమాని అడగండి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. परमेश्वर के काम के लिए लोग तैयार हो और जो काम कर रहे हैं वह बलवंत हो इसके लिए प्रार्थना करो. దేవుని యొక్క పని కొరకై ప్రజలు తయారయ్యేలాగున ఆల్రెడీ చేస్తున్నటువంటి వారు ఇంకా బలవంతులుగా తయారయ్యేలాగున మీరు ప్రార్థన చేయాలి. प्रार्थना करो कि जो प्रभु के काम को कर रहे हैं वे उत्साह के साथ करें. ప్రార్థించండి దేవుని కోసం పనిచేస్తున్నటువంటి వారు ఇంకా ఉత్సాహంతో పని చేయాలని. परमेश्वर के दासों को जो परेशानी आती है, जो धमकियां उन्हें दी जाती है, उसके लिए प्रार्थना करो. దేవుని యొక్క సేవకులకు ఏవైతే కష్టాలు వస్తాయో, వారికి ఏవైతే బెదిరింపులు వస్తాయో వాటిని గురించి ప్రార్థించండి. आत्माएं बचाए जाए उसके लिए प्रार्थना करो. ఆత్మలు రక్షించబడాలని ప్రార్థించండి. जो विश्वासी लोग परेशानी संकट में है उनके लिए प्रार्थना करो. విశ్వాసులు ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో ఉన్నారో వారి కోసం ప్రార్థించండి. जैसे स्तिफनुस ने प्रार्थना किया, शाऊल पौल बन गया, ऐसी प्रार्थना हमको करना है. స్టెఫను ప్రార్థించినప్పుడు సౌలు ఏ రీతిగా పౌలుగా మార్చబడినాడో ఆ రీతికరమైనటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. जितना हो सके हर किसी को सुसमाचार सुनाते जाओ. ఎంతగా సాధ్యమైతే అంతగా ఆ ప్రతి ఒక్కరు కూడా సువార్తను వినిపిస్తూ వెళ్ళండి. परमेश्वर के काम के लिए परमेश्वर को दो. परमेश्वर के काम के लिए परमेश्वर को दो. దేవుని ओके, దేవుని పని నిమిత్తమై దేవునికి ఇవ్వండి. इतना दो कि उसका प्रभाव आप पर पड़ने लगे. ఎంతగా ఇవ్వాలంటే మీరు ఇచ్చేటువంటి దానిని బట్టి ఆ యొక్క ప్రభావం మీ మీదకి వచ్చినంతగా మీరు ఇవ్వండి. आपके बलि में त्याग की खुशबू आनी चाहिए. మీరు బలిగా అర్పించేటువంటి దాంట్లో త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క సువాసన అనేది రావాలి. आत्माओं के लिए खर्च करो, वही मत रुको, आत्माओं के लिए खर्च हो जाओ. ఆత్మల కొరకు ఖర్చు పెట్టండి, అంతటితోనే ఆగిపోకుండా ఆత్మల కొరకే మీకు మీరే ఖర్చు అయిపోండి. प्रभु का दास पौल कहता है 2 कोरिन्थियों 12 अध्याय और उसका 15 वचन में, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో పౌలు ఈ రీతిగా చెప్తాడు. पढ़िए तेलुगु में. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. 2 कोरिन्थियों 12 अध्याय 15 वचन. 2 Corinthians chapter 12 verse 15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. सो प्रभु का दास यहाँ पर क्या कहना चाहता है? ఇక్కడ దేవుని దాసుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, आत्माओं के लिए खर्च करो, वही मत रुको, आत्माओं के लिए खर्च हो जाओ. ఆత్మల కొరకు ఖర్చు పెట్టండి, అక్కడితోనే ఆగిపోకుండా ఆత్మల కొరకై మిమ్మల్ని మీరే వ్యయపరచుకోండి, ఖర్చు పెట్టుకోండి. हम में से बहुत से लोग आत्मा के लिए खर्च करते हैं. परमेश्वर का धन्यवाद हो. మనలో చాలా మంది కూడా ఆత్మలు రక్షించబడడం కోసమే ఖర్చు పెడతాం, దానికి దేవునికి మహిమ కలుగును గాక. लेकिन उससे भी उत्तम तरीका परमेश्वर को देने का आत्मा के लिए खर्च हो जाना. కానీ దానికంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే ఆత్మల కోసం మనకు మనమే ఖర్చు అయిపోవటం. ये बात परमेश्वर को भाता है. ఈ యొక్క విషయము దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. कोई नाश न हो परंतु सत्य की पहचान में बढ़ता जाए. ఎవరు నశించబడకుండా అందరూ కూడా సత్యం వైపు నడిపించబడలాగున. ये परमेश्वर को भाता है और अच्छा लगता है. ఇది దేవునికి యుక్తమైనది గాను దేవునికి ఇష్టమైనది గాను ఉన్నది. इसके लिए हमको प्रयास करना है. దీనికోసమే మనం ప్రయాసపడాలి, हमें उसके लिए प्रार्थना करना है. మనము దానికోసం ప్రార్థించాలి. कितने बोझ के साथ हम आत्माओं के लिए, सेवा के लिए, सेवकों के लिए प्रार्थना करते हैं हर रोज. ప్రతిదినం మనము ఎంత భారం కలిగి ఆత్మల కోసము సేవకుల కోసము ప్రార్థన చేస్తున్నాము. अपने देश के लिए, मिशनरीज के लिए, है ना, नाश होने वाले लोगों के लिए हम कितना हद तक बोझ के साथ प्रार्थना करते हैं. మన దేశం కొరకు, మిషనరీస్ కోసము, ఆ తర్వాత నశించిపోయేటువంటి ఆత్మల కోసం ఎంత భారం కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. प्रार्थना करना है,
है ना, एक रीति रिवाज की तरह प्रार्थना करेंगे, उसमें कोई आशीष नहीं होगा। ప్రార్థన చేయాలి అని చెప్పేసి అదొక ఆనవాయితీగా లేకపోతే ఆచారంగా పెట్టుకొని ప్రార్థన చేస్తే దాంట్లో ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఉండదు. हमारी प्रार्थना में बोझ होना चाहिए, आंसू होना चाहिए, टूटा हृदय होना चाहिए। మన యొక్క ప్రార్థనలో భారం ఉండాలి, మన యొక్క ప్రార్థనలో కన్నీళ్లు ఉండాలి, మన యొక్క ప్రార్థనలో విరిగి నలిగిన హృదయం అనేది ఉండాలి. क्या हमारा जीवन ऐसा है? మన జీవితం ఆ రీతిగా ఉందా? एक परमेश्वर का दास था, पंजाब में वो सेवा करता था। పంజాబ్ లో అక్కడ దేవుని దాసుడు ఉండేవాడు, సేవ చేస్తూ ఉండేవాడు. वो 80s की बात है, ఇది 1980వ సంవత్సరంలోని మాట. ये 1980s नहीं, 18 सेंचुरी. ఓకే, 19th సెంచరీ కాదు, 18th సెంచరీలోని మాట ఇది. हाइडी उसका नाम था, हाइडी बाहर से आया था. విదేశాల నుంచి వచ్చినటువంటి మిషనరీ హైడి అనేటువంటి హైడి అతని పేరు. बहुत घूम फिर के इधर उधर चल फिर के सुसमाचार सुनाता था. ఆయన అటు ఇటు తిరుగుతూ అన్ని ప్రదేశాలని సందర్శిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. लेकिन उसके सेवा में कोई फल नहीं था, कोई आशीष नहीं था. కానీ ఆయన యొక్క సేవలో ఏ విధమైనటువంటి ఫలం కనిపించలేదు, ఏ విధమైన ఆశీర్వాదం కనిపించలేదు. उसके बाद वो बड़े बोझ के साथ है ना आत्माओं के लिए प्रार्थना करना शुरू किया. ఆ తర్వాత ఆయన ఎంతో భారం కలిగి ఆత్మల కోసం ప్రార్థించడం మొదలు పెట్టాడు. और उसकी प्रार्थना ने लोगों को बदलना शुरू कर दिया. ఆయన ఆ రీతిగా చేసిన ప్రార్థన మనుషుల్ని మార్చివేయడం, మనుషుల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది ప్రారంభమైంది. इधर उधर घूम के दौड़ फिर के सुसमाचार सुनाने से जो काम नहीं हो सका, वो प्रार्थना के द्वारा हो गया. అటు ఇటు పరిగెడుతూ తిరుగుతూ స్వార్థ ప్రకటించడం ద్వారా జరగని పని ఏదైతే ఉందో అది ప్రార్థన ద్వారా జరిగింది. इतने बोझ के साथ वो प्रार्थना करने लगा. అంత భారంగా తను ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. आखिर में उसका नाम ही पड़ गया प्रेइंग हाइडी. ఆ తర్వాత చివరికి ఆయన పేరే ఈ రీతిగా మార్చబడింది, ప్రేయింగ్ హైడి అని. बड़े बोझ के साथ प्रार्थना करके लोगों को प्रभु के आशीष में उद्धार में लेकर आता था. ఎంతో భారంతో అతను ప్రార్థన చేస్తూ ప్రజల్ని దేవుని యొక్క రక్షణలోనికి ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉండేవాడు. प्यारे भाई बहनों, कलीसिया में ऐसे प्रार्थना करने वाले विश्वासी हमको बनना है. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సంఘంలో ఈ రీతిగా ప్రార్థన చేసేటువంటి విశ్వాసులుగా మనం అవ్వాలి. आत्माओं के लिए खर्च होना है, खर्च हो जाना है. ఆత్మల కొరకు మనం ఖర్చు పెట్టాలి, ఆత్మల కొరకే మనల్ని మనం ఖర్చు చేసుకోవాలి. आज हमारा जीवन कैसा है कलीसिया में? ఈ రోజు సంఘంలో మన జీవితం ఎలా ఉంది? अगर ये सब हम तभी कर पाएंगे जब हमारे जीवन में स्वार्थपन नहीं होगा. ఇదంతా కూడా మనం ఎప్పుడు చేయగలుగుతాం అంటే మన జీవితంలో స్వార్థం అనేది లేనప్పుడు. तभी हम इन कामों को कलीसिया में कर सकते हैं. అప్పుడే మనం ఈ యొక్క పనులన్నిటిని కూడా సంఘంలో చేయగలుగుతాం. आज हम अपने जीवन को देखें, हमारा जीवन कैसा है? ఈ రోజు మనం మన జీవితాన్ని చూసుకుందాం, ఎలా ఉంది మన జీవితం? क्या मैं बोझ के साथ आत्माओं के लिए प्रार्थना करता हूँ? భారం కలిగి నేను ఆత్మల కోసం ప్రార్థిస్తున్నానా? मेरा देश आशीष पाना है तो मैं प्रार्थना करने वाला एक विश्वासी बनना है. నా దేశం ఆశీర్వదించబడాలంటే నేను ప్రార్థన చేసేటువంటి ఒక విశ్వాసిగా తయారవ్వాలి. एक आत्मा बचाया जाना है तो उसके लिए खर्च करना है, खर्च हो जाना है. ఒక ఆత్మ రక్షించబడాలంటే ఆత్మ కొరకై నేను ఖర్చు పెట్టాలి, ఆత్మ కొరకై ఖర్చు అయిపోవాలి. इन आखिरी दिनों में कलीसिया में एक विश्वासी के रूप में मेरा जीवन कैसा है? ఈ యొక్క ఆఖరి దినాల్లో దేవుని యొక్క సంఘంలో విశ్వాసిగా నా జీవితం ఎలా ఉంది? छठी बात, मेरा जीवन प्रभु कलीसिया में कैसा होना चाहिए? ఆరవ మాట, దేవుని సంఘంలో నా జీవితం ఎలా ఉండాలి? दूसरा तिमोथी दूसरा अध्याय उसका 11 और 12. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. दूसरा तिमोथी और उसका दूसरा अध्याय 11 और 12. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ये बात सच है कि यदि हम उसके साथ मर गए तो उसके साथ जिएंगे भी, यदि हम धीरज से सहते रहेंगे तो उसके साथ राज्य भी करेंगे, यदि हम उसका इनकार करेंगे तो वह भी हमारा इनकार करेगा. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగుమంటే మనల్ని ఆయన ఎరుగునను. సో छठी बात, हमारा जीवन कलीसिया में कैसा होना चाहिए? సో ఆరో మాట, మన జీవితంలో సంఘంలో ఎలా ఉండాలంటే धीरज से सहने वाले बनना है, पेशेंट विथ एंड्योरेंस. సహనంతో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. धीरजता से सहने वाले बनना है. మనం సహనంతో ఓర్చుకునే వారంగా ఉండాలి. 12 में यदि हम धीरज से सहते रहेंगे, సహించే వారంగా, ఓపికతో సహించే వారంగా ఉండాలి. ఓపికతో, కరెక్ట్ है ना, धीरज से
सहने वाले बनना। ఓపికతో సహించే వారమై ఉండాలి. पहला पत्रस 4 अध्याय और उसका 12 वचन में हम पढ़ते हैं। ఫస్ట్ పీటర్ 4th చాప్టర్ 12th వర్స్. पढ़िए। మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతాము. पहला पत्रस 4 अध्याय और उसका 12 वचन। పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. वहाँ पर हम क्या पढ़ते हैं? ఇక్కడ మనం ఏం చదువుతామంటే, हे प्रियो, जो दुख रूपी अग्नि तुम्हारे परखने के लिए तुम पर भड़की है, इससे ये समझकर अचंभा ना करो कि कोई अनोखी बात तुम पर बीत रही है। ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. 5 अध्याय और उसका 9 वचन में 5వ అధ్యాయము 9వ వచనంలో, निश्चय विश्वास में दृढ़ होकर और ये जानकर उसका सामना करो कि तुम्हारे भाई जो संसार में है ऐसे ही दुख भोगते रहे हैं। లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎరిగి. मुझे जो दुख आया है और किसी को ऐसा दुख नहीं आया, ऐसा मत सोचो। నాకేదైతే దుఃఖం కలిగిందో, శ్రమలు వచ్చినాయో, ఆయనకి ఇటువంటి శ్రమలు ఇంకెవరికి రాలేదు అని చెప్పేసి అనుకోవద్దు. दुख उठाने के लिए अपने मन को तैयार करो। శ్రమలను అనుభవించడానికి, దుఃఖాన్ని భరించడానికి మీ యొక్క మనసును సిద్ధపరచుకోండి. दुखों से भागने की कोशिश मत करो। ఈ యొక్క దుఃఖాల నుంచి, శ్రమల నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. परंतु दुखों में भाग लेने का निर्णय लो। కానీ ఆ దుఃఖాలందు, శ్రమలందు పాలిభాగస్తులై ఉండేటట్లుగా నిర్ణయం తీసుకోండి. क्योंकि दुख आपको शुद्ध करने की सामर्थ्य रखता है। ఎందుకంటే ఈ దుఃఖం అనేది, ఈ శ్రమలు అనేటివి మనల్ని పవిత్రపరచడానికి శక్తి కలిగినవిగా ఉంటాయి. इब्रानियों की किताब 12 अध्याय उसका 11 वचन में क्या लिखा है? హిబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము और उसका 11 वचन 11వ వచనంలో लिखा है, वर्तमान में हर प्रकार की ताड़ना आनंद की नहीं पर शोक ही की बात दिखाई पड़ती है, तो भी जो उसको सहते पक्के हो गए हैं बाद में उन्हें चैन के साथ धर्म का प्रतिफल मिलता है। 12వ అధ్యాయము 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. प्रभु का दास कहता है कि ताड़ना है ना आनंद की बात नहीं है, वो सबके लिए दुख की बात है। ఇక్కడ దేవుని దాసుడు చెప్తా ఉన్నాడు, ఈ శిక్ష అనేది అయితే ఉందో అది సంతోషకరమైనది కాదు కానీ దుఃఖకరంగానే ఉంటుంది. वो दुख ही जान पड़ती है, అది దుఃఖంగానే కనిపిస్తుంది. तो भी को सहते सहते पक्के हो गए हैं। అయినప్పటికీ దానిని మీరు అభ్యాసం కలిగిన వారండి సహిస్తూ వెళ్ళినారంటే वे बाद में उनको चैन के साथ धर्म का प्रतिफल मिलता है। దానిని బట్టి తర్వాత వారికి సమాధానకరమైనటువంటి నీతి అను ఫలం కలిగిస్తుంది. उन दिनों में पुलपिट के पास ये लिखा होता था, ఆ దినాల్లో ఈ యొక్క పుల్పిట్ దగ్గర ఈ రీతిగా రాసి ఉండేది, bear the cross, wear the crown. యొక్క సిలువను సహించండి, ఆ యొక్క కిరీటాన్ని ధరించండి. क्रूस को उठाओ, मुकुट को पहनो. సిలువను భరించండి, కిరీటాన్ని ధరించండి. क्रूस को उठाए बगैर आप मुकुट पहन नहीं सकते, मुकुट आपको नहीं मिलेगा. సిలువని భరించకుండా ఆ యొక్క కిరీటాన్ని ధరించడం అనేది సాధ్యం కాదు. इसीलिए लिखा रहता था, bear the cross and wear the crown. అందుకని చెప్పేసి రాసి ఉండేది పుల్పిట్ మీద, సిలువను భరించండి, కిరీటాన్ని ధరించండి అని. लेकिन हम क्रॉस को bear नहीं करते, हम क्रॉस को क्या करते? bear the cross, है ना, हम क्रॉस को पहन के घूमते. మనం కానీ సిలువను భరించట్లేదు కానీ ధరించుకొని మెడలో వేసుకొని తిరుగుతున్నాం. इस समय के संदेशों में क्रूस के बारे में बोलते ही नहीं है. ఈ దినాల్లో చెప్పేటువంటి సందేశాల్లో, మెసేజెస్ లో సిలువను గురించినటువంటి వర్తమానం ఉండట్లేదు, దాని గురించి అసలు మాట్లాడట్లేదు. क्रूस के बारे में बोलने का मतलब दुख के बारे में, तकलीफों के बारे में, के बारे में बताना. సిలువ గురించి మాట్లాడటం అంటే దుఃఖం గురించి, కష్టం గురించి, సమస్యల గురించి మాట్లాడటం. పౌల్ कहता है गलातियों 6:14 में, పౌలు ఈ రీతిగా అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, अन्य किसी बात पर घमंड नहीं करूंगा, केवल हमारे प्रभु यीशु मसीह के क्रूस का. 6th chapter 6 chapter 14 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. प्रभु का दास कहता है अन्य किसी बात पर घमंड नहीं करूंगा, केवल हमारे प्रभु यीशु मसीह के क्रूस का.
దేవుని యొక్క దాసుడు పౌలు చెప్తున్నాడు, నేను దేని యందు కూడా అతిశయించను గాని దేవుని యొక్క సిలువను బట్టి మాత్రమే. पौल ये भी कहता है पहला कुरिन्थियों 1 अध्याय उसका 23 वचन में, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో పౌలు ఈ రీతిగా అంటాడు, ना केवल मसीह का प्रचार करता हूँ परंतु क्रूस पर चढ़ाए हुए मसीह का प्रचार करता నేను हूँ. కేవలం క్రీస్తుని ప్రకటించట్లేదు కానీ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించుచున్నాను. क्रूस के बिना मसीह जीवन नहीं होना चाहिए, सावधान रहिए. జాగ్రత్తగా ఉండండి, సిలువ లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఉండకూడదు. अपने दुखों को व्यर्थ मत करो, अपने आंसुओं को व्यर्थ मत करो. మీ యొక్క దుఃఖాన్ని వ్యర్థం చేయొద్దు, మీ యొక్క కన్నీళ్లను వ్యర్థం చేయొద్దు. आंसुओं के जरिए परमेश्वर के मेघ धनुष को आप देख सकते हैं. यू कैन सी गॉड्स रेनबो थ्रू యువర్ టీయర్స్. మీరు ఆ యొక్క కన్నీళ్ళ గుండా దేవుని యొక్క ఆ యొక్క ఇంద్రధనుస్సుని రెయిన్బోని మీరు చూడొచ్చు. परमेश्वर हमें क्यों बीमारी की हालत में बिस्तर पर लेटा देता है? దేవుడు మనకు దేవుడు మనల్ని ఎందుకని అనారోగ్యాల పాలు చేసి ఆ యొక్క పడక మీద పడుకోబెడతాడు? ताकि हम कम से कम उस हालत में ऊपर देखें. ఎందుకని చేస్తాడంటే అట్లీస్ట్ కనీసం మనం ఆ పరిస్థితిలోనైనా పైకి చూడాలని దేవుని వైపు. परमेश्वर की ताड़ना और दुख से मत भाग. దేవుని యొక్క శిక్ష, దేవుడు కలిగించేటువంటి దుఃఖం నుంచి పారిపోవద్దు. Hebrews chapter 12 5 and 7 में हम पढ़ते हैं. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 वचन में हम पढ़ते हैं. 5వ వచనం మనం చదువుతాము. पढ़िए. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. परमेश्वर आपसे इतना प्रेम किया उसे जरूर लेकर जाएगा. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆ ప్రేమను బట్టి ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆ యొక్క దుఃఖాల గుండా నడిపిస్తాడు. मैंने अपनी सफलता में इतना नहीं सीखा जितना दुखों के जरिए सीखा है. నేను సఫలమైన దాన్ని బట్టి నేర్చుకున్న దానికంటే కూడా నా శిక్ష ద్వారా లేదా దుఃఖం ద్వారా ఎక్కువగా నేర్చుకున్నాను. दाऊद कहता है भजन 119 Psalms 119 verse 67 71 में वो कहता है, కీర్తనలు 119వ అధ్యాయము 67 67వ వచనము और 71 में वो कहता है, 71వ వచనంలో దావీదు రీతిగా అంటాడు, दुख आने से पहले मैं भटकता था अब सुधर गया हूँ. 67లో ఈ రీతిగా రాయబడింది, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. दुख आने से पहले मैं भटकता था लेकिन अब सुधर गया हूँ. నేను శ్రమ కలగక మునుపు త్రోవతో విడిచిపెట్టి నడుచుకుంటుని, ఇప్పుడైతే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. यानी दुख आने से पहले वो जीवन था, प्रभु उसको सुधारने के लिए दुखों को उसके जीवन में. అర్థం ఏంటంటే ఆ యొక్క శ్రమ కలగడానికి ముందు తన యొక్క జీవితం అంతా త్రోవ విడిచిపెట్టినదిగా ఉంది, పాడైపోయిందిగా ఉంది. అందుకని దేవుడు ఆ శ్రమను తన జీవితంలో తీసుకొచ్చాడు. दुख आने के कारण मैंने तेरे वचन को सीखा है. ఆ యొక్క శ్రమ కలగటాన్ని బట్టి నేను నీ యొక్క వాక్యాన్ని అనుసరించి నేర్చుకుంటున్నాను. परमेश्वर के वचन को उसने सीख लिया दुख आने के कारण. ఆ యొక్క శ్రమ కలగటాన్ని బట్టి తను దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. दुखों के जरिए आज्ञा माननी सीखी. Hebrews 5:8 में हम पढ़ते हैं. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాము, శ్రమల గుండా విధేయతను నేర్చుకుంటామని. दुखों के जरिए आज्ञा माननी सीखी. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చూస్తాం మనం, శ్రమల గుండా ఆయన విధేయతను నేర్చుకున్నాడని. किसी भी दुख में आप क्यों ना हो, ఏ విధమైనటువంటి శ్రమ అయినా అది శ్రమ అయినా కావచ్చు. वचन कहता है यदि कोई दुखी हो तो वह प्रार्थना करे. याकूब 5:13. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, ఎవరికైనా మీరు ఎవడైనా రోగి అయినా లేకపోతే ఏదైనా శ్రమ అనుభవించినా అయితే అతడు ప్రార్థన చేయవలెను. यदि वचन कहता है यदि कोई दुखी हो तो वह प्रार्थना करे. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవడైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. 1 बार 2 बार 3 बार यदि वह कांटा नहीं हटता तो याद रखे कि परमेश्वर का अनुग्रह आपके लिए काफी है. ఒకసారి 2 సార్లు 3 సార్లు మీరు ప్రార్థన చేసినా ఆ యొక్క ముళ్ళు మీ జీవితంలో నుంచి తొలగించబడకపోతే గుర్తుంచుకోండి, దేవుని యొక్క కృప మీకు సరిపోతుందని. पौल के जीवन में कांटा था जिसकी वजह से वो श्रेष्ठ बन गया. పౌలు యొక్క జీవితంలో ఆ యొక్క ముళ్ళు ఉండింది, దానిని బట్టి అతను శ్రేష్టంగా తయారైనాడు. कांटे के बिना वो श्रेष्ठ नहीं बन सकता था. ఆ యొక్క ముళ్ళు లేకుండా తను శ్రేష్టమైన వాడిగా అవడం అసాధ్యమై ఉండేది. पुराने नियम में जिस प्रकार अय्यूब ने दुख उठाया, नए नियम में उसी प्रकार
पौल ने भी दुख उठाया। పాత నిబంధన కాలంలో యోబు ఏ రీతిగా అయితే శ్రమలను అనుభవించినాడో నూతన నిబంధనలో పౌలు కూడా అదే రీతిగా శ్రమలను అనుభవించినాడు. इसलिए प्रभु का दास कहता है, అందుకని దేవుని దాసుడు అంటున్నాడు, अगर हम उसके साथ सहेंगे तो उसके साथ राज्य भी करेंगे. మీరు ఆయనతో కూడా సహించిన ఏళ్ళ ఆయనతో పాటు మీరు ఆ యొక్క రాజ్యాన్ని కూడా రాజ్యంలో కూడా ప్రవేశిస్తారని. तो कलीसिया में विश्वासी लोग को कैसा होना है? కాబట్టి సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే दुख तकलीफ को सहने वाले बनना है. దుఃఖాన్ని శ్రమలను సహించేటువంటి వారుగా ఉండాలి. हाँ, बड़े धीरजता के साथ सहने वाले, दुख तकलीफ को सहने वाले बनो. చాలా ఎంతో ఓర్పుతోటి ఓపికతోటి ఆ యొక్క శ్రమలను అనుభవించే వారంగా ఉండాలి. इन आखिरी दिनों में दुख तकलीफ को सहने वाले विश्वासी नहीं रहेंगे कलीसिया में. ఈ ఆఖరి దినాల్లో దేవుని యొక్క సంఘంలో శ్రమలను దుఃఖాన్ని అనుభవించేవారు సహించేవారు ఉండరు. आज अपने जीवन को जांच के देखिए. ఈ రోజు మీ యొక్క జీవితాన్ని పరీక్షించి చూడండి. आपका जीवन कैसा है कलीसिया में? సంఘంలో మీ యొక్క జీవితం ఎలా ఉంది? आज हमने 3 बातों को देखा. ఈ రోజు 3 సంగతులు మనం చూసాం. क्या है पहला? మొదటిది ఏంటిది? पहली बात हमने क्या देखा था? మొదటి మాట మనం ఏం చూసాము? बताइए शालेम. చెప్పండి శాలేం. पहली बात कलीसिया में, पहली बात हमने क्या देखा था? సంఘంలో మనం మొదటి విషయాన్ని మనం ఏం చూసాము? पहले 3 पुरानी बातें हमने 3 देखी थी. सिंसियर रहना है, हाँ, खराई से कैसे सिंसियर रहना है हमको? దేవుని మనం ఏ రీతిగా సిన్సియర్ గా నిజాయితీగా ఉండాలి? ईमानदारी से, खराई से, सिधाई से प्रभु के मार्ग में हमको चलना है. నిజాయితీగా యథార్థంగా మనం దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి. जैसे दानिయేल और गए, ఏ రీతిగా అయితే దానియేలు యోసేపులు ఉన్నారు. परमेश्वर ने हमको इस जगत में ज्योति बना के रखा है, नमक बना के रखा है. దేవుడు మనల్ని యొక్క లోకంలో వెలుగు వలెను జ్యోతుల వలెను ఉప్పు వలెను ఉంచినాడు. हमें अपनी नमकीनता को, अपने सार को खोना नहीं है. మనం మన ఉప్పు సారాన్ని కోల్పోకూడదు. तो दूसरा हमने क्या देखा था? రెండవది మనం ఏం చూసాము? प्रार्थना, बोझ के साथ प्रार्थना करने वाले विश्वासी बनना है. భారంతో ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు మనం అయి ఉండాలి. क्या हम इस प्रकार प्रार्थना करने वाले विश्वासी है? ప్రార్థించేటువంటి విశ్వాసులుగా ఉన్నామా? तीसरा हमने क्या देखा था? మూడవది మనం ఏం చూసామంటే बड़े धीरजता के साथ दुख को, तकलीफ को सहने वाले बनना. ఎంతో ఓపికతోటి దుఃఖాలని శ్రమల్ని అనుభవించేటువంటి వారంగా సహించే వారంగా మనం ఉండాలి. इससे हमें परमेश्वर सुधारता है, हम प्रभु के वचन को सीखते हैं. ఈ పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తాడు, దేవుని యొక్క వాక్యాన్ని మనకు నేర్పిస్తాడు. क्या हमारा जीवन ऐसा है? మన జీవితం ఆ రీతిగా ఉందా? अगर ऐसे नहीं है तो अपने जीवन को अर्पण. ఒకవేళ ఆ రీతిగా లేనట్లయితే మీరు మీ జీవితాన్ని దేవునికి అర్పించుకోండి. इन आखिरी दिनों में प्रभु जी, मेरा जीवन कलीसिया में ऐसा होना चाहिए. ఈ యొక్క ఆఖరి దినాల్లో ప్రభువా నా జీవితం సంఘంలో ఆ రీతిగా ఉండాలి. अपने जीवन को अर्पण మీ कीजिए. యొక్క జీవితాన్ని అర్పించుకోండి. प्रार्थना करें. ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे. हे महान और सामर्थी जीवित परमेश्वर, सर्वशक्तिमान उद्धारकर्ता, मैं आपको धन्यवाद देता हूं प्रभु. इस फ्राइडे के दिन आपके भवन में प्रभु आपके वचन को मनन करने के लिए आपने सहायता किया प्रभु. धन्यवाद देते हैं प्रभु. इन दिनों में भी प्रभु हम इस इंटरनेट के द्वारा वचन को सुनने के लिए हमें जो आपने फैसिलिटीज़ दिया है इन सभी फैसिलिटीज़ के लिए मैं धन्यवाद करता हूं प्रभु. आपके कलीसिया में, आपके भवन में प्रभु इन आखिरी दिनों में हमें कैसे रहना चाहिए, कैसा हमारा जीवन होना चाहिए, इन बातों को आप सिखाते आ रहे. धन्यवाद देते हैं प्रभु. इस सौभाग्य के लिए हम धन्यवाद देते हैं प्रभु कि हम प्रभु किसी न किसी रीति से आपका वचन को आपका वचन हमें सुनने के लिए मिल रहा है प्रभु. इसलिए हम धन्यवाद करते हैं प्रभु. जैसे आज हमने वचन में पढ़ा है प्रभु, आखिरी दिनों में प्रभु हम प्रभु सिंसियरली रहना है, खराई के साथ रहना है, ईमानदारी के साथ रहना है. और प्रभु स्किलफुल्ली प्रभु हमें जो आपने काम सौंपा है प्रभु उस काम को हमें करना है. प्रभु सहायता कीजिए प्रभु. जिस तरह जोसेफ, जिस तरह डैनियल प्रभु वो अन्य देश में प्रभु, मिस्र देश में होने पर भी, दानियल प्रभु बाबिलोन में होने पर भी प्रभु उनके अधिकार के नीचे रहने पर भी प्रभु वो अपने परमेश्वर को भूले नहीं और प्रभु विश्वास को खोए नहीं प्रभु. पवित्रता के साथ जीवन बिताए हैं और प्रभु
कॉम्प्रोमाइज़ नहीं हुए, कहीं भी समझौता नहीं किया है, अपनी पवित्रता को संभालते हुए प्रभु और पवित्रता में बने रहते हुए, और प्रभु उनको जो काम सौंपा गया प्रभु उसमें प्रभु सिंसियरिटी दिखाए प्रभु, और प्रभु उनके कारण उस देश को अपने आशीष किया है प्रभु। हाँ प्रभु, हमारे देश का जो समाधान है प्रभु, हमारे देश में प्रॉब्लम्स जो है प्रभु, बीमारी जो फैल रहा है प्रभु, उसको यदि ख़त्म होना है प्रभु, वो सिर्फ हमारे ऊपर डिपेंड करता है और आपके ऊपर डिपेंड करता है प्रभु। जब हम प्रभु आप हमारे जीवन को सुधारेंगे प्रभु, हम आपकी तरफ मोड़ेंगे और प्रभु आपके वचन में, आपके राह में जब हम चलते हैं प्रभु, आप हमारे देश को, हमारे जीवनों को आप सुधार देंगे प्रभु, और हमारे देश को आप आशीष करेंगे प्रभु। हम चाहते हैं प्रभु कि हमारे यहाँ रहने के कारण प्रभु, जहाँ भी हम रहते हैं, हमारे यहाँ रहने के कारण प्रभु हमारे आसपास के लोग आशीष को पा सके, हमारे देश भी प्रभु चंगाई को प्राप्त कर सके प्रभु। धन्यवाद देते इस वचन के लिए प्रभु। और एक और बात को हमने देखा है प्रभु, हमें एक दूसरों के लिए प्रार्थना करने वाला बनना चाहिए। जिस रीति से प्रभु यीशु मसीह ने प्रार्थना सिखाया, उसमें प्रभु 6 बातें प्रभु आत्मिक बातें हैं प्रभु। इसी रीति से प्रभु हम भी आत्मिक बातों के ऊपर मन लगाकर, आत्मिक बातों के लिए प्रभु, आत्मिक ज़रूरतों के लिए प्रार्थना करने वाले हम बन सके प्रभु। एक दूसरों को चेतावनी देते हुए, एक दूसरों को प्रभु हम प्रेरित करते हुए, एक दूसरों को प्रभु एंकरेज करते हुए प्रभु हम प्रार्थना करने वाला बन सके। हाँ प्रभु, कितने सारे मिशनरीज है इस देश में, कितने सारे प्रभु आपके सेवक लोग हैं प्रभु, कितने सारे प्रभु लोग उनको जगह कर छोड़कर प्रभु ट्रैवल एरियाज में, रिमोट एरियाज में जाकर काम कर रहे प्रभु। उन लोगों के लिए हम प्रार्थना कर सके और प्रभु उनसे हम बातचीत कर सके प्रभु। सहायता कीजिए, हमारे प्रार्थना में बोझ हो प्रभु, हम बर्डन के साथ, बोझ के साथ प्रभु प्रार्थना करने वाला बने, ताकि प्रभु हमारे प्रार्थना के द्वारा प्रभु लोग प्रभु आशीष को पा सके प्रभु। सहायता कीजिए, स्वार्थी जीवन प्रभु, सेल्फिश लाइफ, सेल्फिश प्रेयर हमारे जीवन में से दूर किया जाए प्रभु। हम सिर्फ अपने लिए, अपने चिंताओं के लिए नहीं, परंतु प्रभु बाकी लोगों के, औरों के प्रभु चिंताओं के लिए हम प्रार्थना करने वाला बन सके। सहायता कीजिए। और प्रभु प्रार्थना करते हैं प्रभु आपकी कलीसिया में प्रभु, जिस तरह हमें रहना चाहिए प्रभु, जिस तरह हमें प्रभु जीना चाहिए प्रभु, उस तरह जीने के लिए सहायता कीजिए प्रभु। और प्रभु आप जब हमारे जीवन में ताड़ना को लेकर आते हैं, जब हमारे जीवन में प्रभु आप दुख तकलीफ को, संकट को लेकर आते हैं प्रभु, सताह को लेकर आते हैं प्रभु, उसको प्रभु हम सहने वाले हो सके प्रभु। हमें हियाव दीजिए प्रभु, हम प्रभु हियाव के साथ प्रभु पेशेंस के साथ प्रभु इसको और फेस करने के लिए सहायता कीजिए प्रभु। दुख तकलीफों से प्रभु भागने वाले नहीं, परंतु प्रभु उसको सामना करते हुए प्रभु, सहते हुए प्रभु, जिस मकसद के साथ आप हमारे जीवन में उसको आने देते हैं, अनुमति देते हैं प्रभु, उस मकसद को समझने वाले बन सके प्रभु। जिस तरह प्रभु पौलुस के जीवन में वो जो कांटा करता था, जब उसने प्रार्थना किया, आपने प्रभु रिप्लाई में प्रभु आपने दिया, बताया कि मेरे अनुग्रह आपके लिए काफ़ी है करके। हाँ प्रभु, दुख तकलीफों में आप अपने अनुग्रह को हमारे ऊपर उंडेल देता और आपके प्रभु सामर्थ्य को हमारे जीवन में प्रभु आप फुलफिल कंप्लीट करता है प्रभु। इसलिए प्रभु हम हमेशा आपके अनुग्रह के लिए प्रार्थना करने वाला बन सके, ताकि प्रभु आप हमें श्रेष्ठ बनाता है, पवित्र बना देता है प्रभु, ताकि हम आपके हाथ में इस्तेमाल किए जाएं। धन्यवाद देते हैं प्रभु इस वचन के लिए। जितने भी लोगों ने प्रभु सुना है प्रभु, इस वचन को सुनकर भूलने वाले नहीं, परंतु प्रभु अपने जीवन में लागू करते हुए औरों